హాయ్ అండి. హలో అందరూ బాగున్నారా? ఈరోజు మీకు ఈ వీడియోలో మటన్ ఉప్పంచులు ఫాస్ట్‌గా, ఈజీగా అప్పటికప్పటికి చేసుకొని తినడం ఎలానో చూపించబోతున్నాను. మొదటగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ పట్టదు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయినా సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కాక ఆ ఉప్పంచులు అందులో వేసేసుకోండి. ఆల్రెడీ మనం కడిగేసుకొని క్లీన్ చేసుకుని ఎండబెట్టుకున్న ఉప్పంచులు కాబట్టి మనం క్లీన్ చేయని అవసరం లేదు. ఉప్పంచులు మసాలా వేసుకొని చేసుకుంటే కూడా చాలా రుచిగా ఉంటుంది. ఆ వీడియో ఇంకోసారి పెడతాను నేను. ఇదేంటంటే ఎప్పుడైనా పప్పులేకి అలాగా ఫాస్ట్గా ఏమి కూరలు అర్థం కానప్పుడు ఇలా వేయించుకొని తినొచ్చు. మన ఉప్పంచులు తయారు చేసి పక్క పెట్టుకొని ఉంటే, ఒక డబ్బాలో పెట్టుకొని ఉంటే ఏం లేదు, ఈజీను. ఆయిల్ బాగా వేగిన తర్వాత కొంతసేపు వేయించాలి. కొంచెం చిటికెడు పసుపు, ఆల్రెడీ మనం పసుపు వేసుంటాం కాబట్టి కొంచెం పసుపు, ఉప్పు కూడా ఆల్రెడీ వేసేసి ఉంటాము, అవసరం లేదు. తగినంత కారము వేసుకొని వేయించేసుకొని రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. పప్పులోకి అప్పుడప్పుడు 2 వేయించుకొని తినొచ్చు మనం ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియకపోతే చెప్పండి, నేను వేరే వీడియోలో చేసి చూపించేస్తాను. ముఖ్యంగా ఈ ఎండాకాలంలోనే ఈ ఉప్పంచులు తయారు చేసి పెట్టుకోవాలి. రెడీ అయిపోయింది, ప్లేట్లో తీసేసుకుందాము. చూడండి, ఎంతో రుచికరమైన క్రిస్పీగా టేస్టీగా ఉప్పంచులు, మటన్ ఉప్పంచులు వేయించుకోవడం రెడీ అయిపోయింది. ఎటువంటి మసాలాలు లేకుండా సింపుల్గా చాలా రుచిగా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.